ఈ సమయంలో ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు పరిశీలించేద్దాం. పరిశుద్ధ మహోన్నత కృపగల మా తండ్రి, ఈ సమయాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని వాక్యాన్ని పరిశీలిస్తున్న సహాయాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు నామములో మీ అందరి శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిద్దాం. చంపుతావా చస్తావా లేఖనాలలో కొన్ని మాటలు తీసుకొని మనం పరిశీలన చేస్తున్నాం. మరొక దినాన్ని కలిసినప్పుడు మరికొన్ని మాటలు మనము పరిశీలన చేద్దాము. చంపుతావా చస్తావా, ఈ లోక సంబంధంగా శరీరానికి రోగం వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి ఆ రోగాన్ని తగ్గించుకుంటాం, వైద్యం చేయించుకుంటాం తగ్గడానికి. అలాగే 2019లో అందరూ తెలిసిన విషయమే, కరోనా వైరస్ వచ్చినప్పుడు వ్యాక్సిన్లు వేసుకున్నారు ఆ రోగాన్ని తగ్గించుకోవడం కోసం, ఆ వైరస్ తగ్గించుకోవడం కోసం. అలాగే పంటకి పురుగు పట్టిందనుకోండి, రైతు ఏం చేస్తాడు? ఆ పురుగు చావడం కోసం మందు కొట్టిస్తాడు. గమనించాలి విషయాలు. అయితే అలాగే బైబిల్ మనిషి గురించి ఒక సర్వసత్యాన్ని చెప్తున్న సత్యం ఏంటి అంటే, మనిషి ఇద్దరు పురుషుల కలయిక. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. మనిషి ఇద్దరు పురుషుల కలయిక. బాహ్య పురుషుడు శరీరం అయితే ఆంతర్య పురుషుడు ఆత్మ. అయితే శరీరానికి రోగం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని ఇమ్మీడియట్లుగా మంచి హాస్పిటల్కి వెళ్ళి డబ్బు ఎంత ఖర్చు అయినా కానీ దాన్ని ఆపరేషన్ చేయించుకుని, వైద్యం చేయించుకొని, నయం చేయించుకుంటున్నాం, జాగ్రత్త పడుతున్నాం, మంచిదే. అయితే మరి ఆత్మకు భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. అది నిత్యం వెంటాడేటువంటి భయంకరమైన ప్రమాదం అన్నమాట. దాని నుండి తప్పించుకోవాలంటే మనం ఎక్కడ రావాలి? వాక్యం దగ్గరకు మనం రావాలి. అయితే దేవుడు తన పోలికే చొప్పున నరులను నిర్మించి వారికి ఆజ్ఞ ఇచ్చాడు. మొదటి మానవులైన ఆదాము అవ్వలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ మీరు తినొచ్చు, మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలాలు తినకూడదని చెప్పాడు. తర్వాత అపవాదిగాడు ఎంటర్ అయిపోయాడు. ఇది నిజమా? ఈ తోటలో ఉన్న ఫలాలు ఏవైనా తినొద్దని చెప్పడం జరిగిందా అన్నప్పుడు ఇమ్మీడియట్లుగా అవ్వ రియాక్ట్ అయింది. అవును, అన్ని తినమన్నాడు, తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెట్ల తెలివినిచ్చు ఫలాలు తినొద్దు అన్నాడు. తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరనేటువంటి విషయము చెప్పడము జరిగిందని అపవాదిగాడి చెప్పింది. మీరు చావనే చావరు, వాటిని తింటే మీ కన్నులు తెరవబడతాయి. మంచి చెడ్ల తెలివిగలవారై, మంచి చెడ్లను ఎరిగిన వారై దేవతల వంటి వారు అవుతారు అన్నప్పుడు ఇమ్మీడియట్లుగా ఈవిడ అపవాదిగాడికి ఆపరేట్ అయిపోయి, ఓ దేవుడు ఇవన్నీ తెలిసే మేము దేవతల వంటి వారు అవుతామని తినొద్దని చెప్పాడా అనేసి టపా కొన్ని తీసుకొని తిని ఆదాము కూడా ఇచ్చేసింది. ఇద్దరు తిన్నారు. అయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా? ఇవ్వలేదంటే ఆజ్ఞ ఇచ్చాడు. చెప్పాడంటే చెప్పాడు. దేవుడు మాట పెడచెవిని పెట్టారు, అపవాదిగాడి మాట వాళ్ళు అనుసరించారు. అలాగే ఇశ్రాయేల్ ప్రజల గురించి మరి మోషే గారు రాసిన పంచకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో 30 అధ్యాయంలో 19లో మనం చూసుకున్నట్లయితే అక్కడ మరి దేవుడు జీవము మరణము, మరి ఆశీర్వాదం శాపము వారి ఎదుట ఉంచాడు. కానీ వారు కూడా దేవునికి లోబడలేదు. అవ్వ ఆదాములు దేవుని మాట ధిక్కరించారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. మరి ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుని మాట లోబడలేదు, పెడచెవిని పెట్టారు. అయితే దేవుడు ఆదాముకు మట్టి శరీరాన్ని ఇచ్చాడు, మనకు మట్టి శరీరాన్ని ఇచ్చాడు, యేసు ప్రభు వారికి సైతం మట్టి శరీరాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో జీవించాలి కాబట్టి. ఈ శరీరం ఏంటి అంటే ఈ లోకాన్ని బాగా అమితంగా అనుభవించాలని కోరుకుంటుంది, ఎందుకంటే మట్టి నుండి తీయబడింది కాబట్టి. అయితే ఈ శరీరానికి దేవుడు తీర్పు తీర్చాడు. ఏంటి అంటే, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆదాము అవ్వలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మనకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? శరీర క్రియలను చంపివేయాలి. ఏంటి అంటే శరీర క్రియలను చంపివేయాలి అనే విషయాన్ని గమనించాలి. క్రీస్తుని అంగీకరించి
స్వరక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడి దేవుని గృహస్థులుగా ఉన్నవాళ్ళు దేవుని ఇష్టానుసారంగానే జీవించాలి. దేవుని ఇష్టానుసారంగా జీవించబద్ధులమై ఉన్నాం. అయితే ఏం పర్వాలేదు, ఈ భూప్రపంచంలో ఆరిన నేల ఉన్న చోట 100% భూప్రపంచం వేసుకుంటే 95% కూడా 95% జరుగుతున్న బోధ ఏంటి అంటే బైబిల్కి విరుద్ధమైన బోధ, అపవాది బోధ. ఏంటి అంటే రక్షణ పొంది దేవుని గృహస్థులుగా ఉన్నవాళ్ళు, వారి పాపాలు కడిగి వేసుకొని నీతిమంతులుగా చేర్చబడ్డ వాళ్ళు, దేవుని గృహస్థులుగా ఉన్నవాళ్ళు వారమంతా పాపాలు చేయొచ్చంట. ఏం పర్వాలేదు, బాప్తిసం తీసుకున్నాం, అయిపోయింది, ఇంక ఎలాగైనా జీవించవచ్చు. వారమంతా పాపాలు చేసిన తర్వాత చర్చికి వచ్చి మరి ఆ చర్చి ఫాదర్కి దేవుని సేవకుని చెప్పామంటే, ఆయన చెవిలో చెప్పామంటే, ఒప్పుకున్నామంటే ఆయన యేసుప్రభు వారికి రికమెండ్ చేస్తాడు, అప్పుడు అవి క్షమించబడతాయి అనేటువంటి అపోహ. జరుగుతున్న బోధ అదే. గమనించాలి చాలామంది కూడా. ఇదే ఎంత మాయకులను చేసి అపవాదిగాడు వాడుకుంటున్నాడంటే అనేకుల్ని వారికి గ్రహింపు లేకుండా చేస్తున్నాడు. వారమంతా చేసిన పాపాలంట మరి చర్చి ఫాదర్కి, మరి దేవుని సేవకునికి చెప్తే ఆ చెవిలో ఆయన ప్రభువుకి, మరి యేసు ప్రభు వారికి రికమెండ్ చేస్తాడంట. ఆ వారమంతా చేసిన పాపాలు కడిగివేయబడతాయంట. ఏంటండి ఒకసారి ఆలోచించండి. పాపమునకు బలి ఉందా? బైబిల్ చెప్తుంది పాపమునకు బలి ఇక లేదు, తీక్షణమేనా అగ్నియు ఇకను ఉండును అంటాడు బైబిల్. మరి బలి ఇక లేదు ఇంకా వారి కోసం మరలా పాపాలు చేస్తే. కాబట్టి లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన శరీరాన్ని కలిగి జీవించాడు. అబ్రహాము సంతాన స్వభావాన్ని కలిగి పాపం లేనివాడుగా జీవించాడు. అలాగే రక్త మాంసంలో పాలువాడవలసి వచ్చింది మన కోసం. గమనించాలి, క్రీస్తు ఈ శరీరాన్ని కలిగి నీతిగా పరిశుద్ధుడిగా జీవించాడు, దేవుని ఇష్టాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. మరి ఇశ్రాయేలులకి సువార్త ప్రకటింపబడింది. దాంట్లో ఇశ్రాయేలులకి సువార్త ప్రకటింపబడినట్లు మనకు కూడా ప్రకటింపబడింది అంటూ ఒక చెప్తున్న మాట బట్టి మనం చూసినట్లయితే, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను అంటూ మాట్లాడుతున్నారు. ప్రకటింపబడెను కానీ వారు వినిన వారితో, ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘంతో రాస్తూ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక వినిన వాక్యం వారి విషయంలో నిష్ప్రయోజనమైన దాయను అంటాడు. ఈ మాట అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన లేఖ 4వ అధ్యాయం 2 మాట మాకు కనబడుతుంది. అయితే ప్రభువు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను లోబడిన వారిని, అంటే నమ్మని వారిని మార్గం మధ్యలోనే నాశనం చేసినట్లుగా లేఖనాలు కనబడుతున్న వారి గురించి. లోబడిన వారికి, నమ్మని వారికి ఆ మార్గం మధ్యలోనే నాశనం చేసినట్టు లేఖనాలు కనబడుతున్నాయి. అయితే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వారికి విడుదల వచ్చింది. అలాగే మనకు పాపం అనే చెర నుండి విడుదల వచ్చింది. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఒకసారి వెలిగింపబడిన తర్వాత, అంటే రక్షణలోకి వచ్చిన తర్వాత మరలా పాపం చేస్తే విమోచన ఉందా? పాపం చేస్తే బలి ఉందా? బైబిల్ ఏం చెప్పింది? బలి ఇక ఉండదు, తీక్షణమైన అగ్ని ఉంటుంది, దహించు అగ్ని ఉంటుంది, ఇంకంతే, అంతకు మించి ఏముండదు అంటాడు. అందుకే పౌలు గారు ఒక మాట చెప్పాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారయి దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, తమ విషయంలో తప్పిపోయిన వారు మరి దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయన్ని అవమానపరచుతున్నారు. అట్టివారిని మరలా నూతనపరచుట అసాధ్యమని బైబిల్ చెప్తుంది. ఒకసారి రక్షణలోకి వచ్చిన తర్వాత, పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత మరలా పాపం చేసినట్లయితే బలి ఇక ఉండదు, తీక్షణమైన అగ్ని ఉంటుంది. అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యమని బైబిల్ చెప్తుంది. దేవుని ఉద్దేశాన్ని తేల్చి చెప్పాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ మాట అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన లేఖలో 6వ అధ్యాయము
చదువుతూ ఉంటే 4 నుంచి కనబడతాయి ఆ మాటలు మనకి. అయితే అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైన హెచ్చరికను చెప్తున్నాడు. నేను ఆయన గురించి చెప్పుకుంటున్నాడు, అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమోనని నా శరీరాన్ని నల్లగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నారంటాడు. మరి అసత్యాన్ని ప్రకటించే అనేక బోధకులు ఉన్న వాళ్ళు వారమంతా చేసిన పాపాలు మరలా చర్చికి వచ్చి మరి అయ్యగారి చెవిలో ఊజితే ఆయన చెప్తే ఒప్పుకుంటే యేసుప్రభువు రికమెండ్ చేస్తాడు, అవి కడిగివేయబడతాయి, మరలా పాపాలు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఉంటే మరి అపోస్తలుడైన పౌలు గారు ఆయన శరీరాన్ని నలగొట్టుకొని మరలా లోపరుచుకోవాల్సిన అవసరం ఎందుకుందండి? ఆలోచించండి. ఒకసారి వెలిగింపబడిన తర్వాత తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారంట? దేవుని కుమారుని మరలా సిలువ వేచు బాహాటముగా అవమానపరచుచున్నారు. అట్టి వారిని మరలా మారు మనసు పొందినట్లు మరలా నూతన పరచుట అసాధ్యమని బైబిల్ చెప్తుంది. దేవుని ఉద్దేశాన్ని పరిశుద్ధ ప్రవక్తలు చెప్తున్నారు. ఇది సత్యం. ఇది మరలా పాపం చేయాలి, వారమంతా చేయాలనుకుంటే నరకానికి వెళ్ళిపోతారు. భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. ప్రియమైన వారలారా గమనించండి. అందుకే పౌలు గారు ఎందుకు అందరికి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమోనని ఆయన తన శరీరాన్ని నల్లగొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నాను అనేటువంటి మాట చెప్పాడండి. శరీరం లోకాన్ని అమితంగా అనుభవించాలని కోరుకుంటుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే, అది మట్టి నుండి తీయబడింది కాబట్టి లోకాన్ని కోరుకుంటుంది. దేవుడు ఇశ్రాయేలులకు ఆజ్ఞ ఇచ్చాడు, వాళ్ళు లోబడలేదు. ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, వాళ్ళు లోబడలేదు. దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండాలి అంటున్నాడు. ఇది నిజమే. మరి పరిశుద్ధులుగా ఉంటేనే దేవుని యొద్దకు వెళ్తాం మనం. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమణయే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణం అంటాడు. ఏ మరణం అంటే ఆత్మ సంబంధమైన మరణం, నిత్య నరకానికి వెళ్ళేటువంటి మరణం. అక్కడికి వెళితే దేవుడు కూడా తప్పించలేడు. భూమి మీద ఉండగానే అవకాశం దేవుడు ఇచ్చాడు. ప్రియులారా ఆలోచించండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా గమనించాలి చెప్తున్న వాక్యాన్ని. అయితే మనం పరిశీలన చేసినట్లయితే చాలామంది కూడా ఒక అపోహ ఉంది, ఆదాము చేసిన పాపమే అందరికీ వర్తిస్తుంది అని అంటున్నారు. దాని బైబిల్ మనం పరిశీలించాలిగా. ఆత్మచేత రాయించబడిన సంగతులను ఆత్మచేత రాయించబడిన సంగతులతోనే సరుచుచ్చు ఆత్మ నేర్పు మాటల గురించి మేము బోధించుతున్నామని పౌలు గారు అంటాడు. కానీ లోకంలో ఉన్న అనేక బోధకులు ఏం చేస్తున్నారంటే మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో ఆత్మచేత రాయించబడిన సంగతులను సరిచూస్తున్నారు. ఇది ఎంతవరకు మరి సరి అయిన అవగాహన గ్రహించండి. ఆదాము చేసిన పాపం అందరికీ వర్తిస్తుందంట. దాని గురించి లేఖనాల్లో మరి దేవుని ఉద్దేశం పరిశుద్ధ ప్రవక్తలు ఏం చెప్పారో మనం చూసినట్లయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా మరణమును, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించను, అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మనుషులందరూ పాపం చేశారంట. మనుషులందరూ పాపం చేసినందుననే మరణం అందరికీ సంప్రాప్తమాయను అనేటువంటి మాట అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన లేఖలో 5వ అధ్యాయం 12 ఈ మాటని చెప్తుండండి. గమనించాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఎందుకంటే పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తాడంట. ఆజ్ఞ అతిక్రమణయే పాపము, పాపం వలన వచ్చు జీతం మరణము, అదే నిత్య నరకం అనేటువంటి దాని గురించి గమనించాలి. రెండో మరణం, అది శరీర సంబంధమైన మరణం కాదు ఇది. కాబట్టి అక్కడ చెప్తున్న మాటను బట్టి ఆజ్ఞ అతిక్రమణయే పాపము, పాపం వల్ల వచ్చు జీతం మరణం అని చెప్పాడు. అంటే నిత్య నరకానికి వెళ్తారు, రెండో మరణానికి అర్హులవుతారు. అయితే అంటున్నాడు అక్కడ, అయితే దేవుని కృపావరము, చూడండి ఎంత అద్భుతమైన సంగతి నీకు చెప్తున్నాడు. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇది గమనించాలి, ఇది గ్రహించాలి. లేఖనాలను బట్టి దేవుడు ఇది ప్రవేశపెట్టాడు క్రీస్తునందు. దేవుని కృప ఏంటంటే క్రీస్తు యేసునందు, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అంటాడు అన్నమాట. అయితే మనం గమనించినట్లయితే ఈ మాట అపొస్తలుడైన మరి యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 4లో ఈ మాటలు మనకు కనబడతాయి. అయితే మనం అంశం ఏంటి అంటే, చంపుతావా చస్తావా? చంపకపోతే నువ్వు చస్తావు. ఏం చంపాలి? శరీర క్రియలను చంపాలి. నువ్వు శరీర క్రియలను చంపివేయాలి. అలాగే ఒక మనిషిని ద్వారా మరి అనేకులు పాపులు ఎలాగో తీర్చబడుతున్నారు, ఒక మనిషిని అవిధేయత వలన. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా ఎలాగో తీర్చబడుతున్నారు అనేటువంటి విషయం ఏంటి అంటే, ఆదాము గురించి చెప్పాడు, క్రీస్తు గురించి. ఆదాము వలన పాపం చేయటం వలన లోకంలోనే పాపం ప్రవేశించింది.
అంతేగాని ఆయన చేసిన పాపం అందరికీ సంప్రాప్తం కాదు. అందరూ పాపం చేసినందున అందరికి మరణము సంప్రాప్తమైనటువంటి మాట చెప్పడం జరిగింది. అయితే అందుకంటాడు అక్కడ, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగు పాపులుగా తీర్చబడితిరో అలాగే ఒకని విధేయత వలన, క్రీస్తు గురించి చెప్తున్నాడు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుదురు అనేటువంటి మాట రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ 5వ అధ్యాయం 19 మాటను చెప్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి అంటే, పొంచి ఉన్న ప్రమాదం గురించి, శరీరానికి రోగం వస్తే ఎక్కడికైనా వెళుతున్నాము, ఎంత ఖర్చైనా పెట్టి దాని రోగాన్ని తగ్గించుకుంటాం. మరి ఆత్మకు భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి. కాబట్టి వాక్యం దగ్గర రావాలి. ఎందుకంటే ఆత్మ రక్షించేది ఆ వాక్యమే. అందుకే లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యమును ఏం చేయాలి? సాత్వికముతో అంగీకరించాలి. అందుకే అంటాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి అంటున్నాడు. మరి ఎవరు అంటే యాకోబు గారు రాసిన పత్రికలో యాకోబు గారు చెప్తున్న పరిశుద్ధాత్మ ద్వారా 1వ అధ్యాయము 21 మాటలు చెప్తున్న ప్రియులారా. అయితే విత్తనం అనేటువంటిది పొలములో మరి నాటితేనే అది ఫలిస్తుంది. అలాగే వాక్యం అనేది మనలో నాటబడితేనే, మనం ఉంచుకుంటేనే, వాక్యానుసారంగా జీవిస్తేనే ఆ ఫలితమైనటువంటిది వస్తుంది. ఆదాము అవ్వ దేవుని మాట విన్నారా అంటే వినలేదు. మరి ఇశ్రాయేలీలు దేవుని మాట విన్నారా అంటే వినలేదనేటువంటి మాట మనం గ్రహించాలి. కాబట్టి మనలో నాటబడి మనం రక్షించేటువంటిది ఏంటి అంటే వాక్యము, అదే సువార్త. అందుకే పౌలు గారు అంటాడు, మరి ఆ సువార్తలో ఏముంది? అంత శక్తిగల సువార్తలో ఏముంది? మరి ఆత్మను రక్షించేటువంటి శక్తి ఏముంది? వాక్యంలో ఏముంది? చూసినట్లయితే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి. సువార్తలో ఏముంది అంటే దేవుని శక్తి ఉంది. మన ఆత్మలను రక్షించాలంటే శక్తి గల వాక్యము, సువార్తలో ఏముందంటే దేవుని శక్తి ఉంది. ఆ శక్తి కలిగిన వాక్యమే, ఆ మాటలే, ఆ వాక్యమే, ఆ సువార్తే నిన్ను రక్షిస్తుంది నిత్య నరకము నుండి. ఇది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన వారలారా. అయితే మొదటి శతాబ్ద కాలంలో యేసుప్రభువు వారు జీవించిన కాలంలో ఒక మాట అంటున్నాడు, మరి మీకు నిత్య జీవం కలదని లేఖనాలను పరిశీలిస్తున్నారు, అవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంటాడు యోహాను సువార్తలు 5వ అధ్యాయం 37. అయితే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డ మనము మరి క్రీస్తుని గురించిన మాటలు, వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఆ ప్రకారంగా వాక్యాన్ని అనుసరించి జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆత్మ సంబంధంగా జీవిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ శరీర క్రియలను ఏం చేయాలంటే చంపివేయాలి. మన అంశం ఏంటి అంటే, చంపుతావా చస్తావా? నువ్వు శరీర క్రియలను చంపకపోతే నువ్వు చస్తావు. శరీర సంబంధం కాదు నువ్వు చచ్చేది, నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ నిన్ను తప్పించే నాదుడే లేరని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే, లేదంటే చంపివేయకపోతే ఏమవుతుంది? దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. చంపివేయత మన మీదకి వచ్చేస్తుంది. అందుకే అంటాడు, కావున భూమి మీదనున్న మీ అవయవములు అనగా జారత్వమును, కాముకత్వమును, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అంటాడు. జారత్వమును, అపవిత్రతను, కాముకత్వమును, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చునంటాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన లేఖలో 3వ అధ్యాయం 5-6 వచనాలు ఈ మాట కనబడతాయండి. అలాగే ఆత్మ ఏమని ప్రేరేపిస్తుంది మనల్ని? ఆత్మ ఏమని ప్రేరేపిస్తుంది? వాక్యాన్ని విను, వాక్య ప్రకారంగా జీవించు, అనేకులను అగ్నిలో నుండి లాగినట్లుగా నువ్వు వాక్య ప్రకారంగా చేర్చి వాళ్ళని దేవుని గృహస్థులుగా చేర్చాలని, నిత్య జీవానికి వారసులుగా చేయాలని ఆత్మ ప్రేరేపిస్తుంది. శరీరం ఏమని ప్రేరేపిస్తుంది? అది గమనించాలి. శరీరం ఏమని ప్రేరేపిస్తుంది? నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ జనాలు ఎక్కువగా రారు, నీకు ఛార్జీ డబ్బులు ఇవ్వరు, నీకు భోజనాలు పెట్టరు, ఏదో పత్తి చేను ఈడిపోయినట్టుగా ఉంటుంది. అక్కడ ఒక్కళ్ళు ఇద్దరు వస్తూ ఉంటారు, ఎవరో ముసలోళ్ళు కుంటోళ్ళు వచ్చి, వాటికి వెళ్ళొద్దు నువ్వు అని మాట్లాడతారు. మరొక దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనాలు పెడుతున్నారు, బస్సు ఛార్జీలు, నీకు ఏమి కావాలంటే అవి డ్రాపింగ్ పికప్ బస్సులో దింపుతారు, బస్సులో తీసుకెళ్తాను నేను, అక్కడికి వెళ్ళాలి, అక్కడ కోరుకున్న తిండి పెడతారు, నీకు ఛార్జీ డబ్బులు ఇస్తారు, నీకు బట్టలు ఇస్తారు అని శరీరము ప్రేరేపిస్తుంది.
అయితే ఏంటంటే ఆత్మకు శరీరమునకు పోరాటం అనేటువంటి జరుగుతుంది. ఆత్మకు శరీరంకి ఏంటంటే పోరాటం అనేటువంటి జరుగుతుంది. అవి ఒకదానికొకటి ఎలా ఉన్నాయంటే విరోధంగా ఉన్నవి. కాబట్టి ప్రతిరోజు మన వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించకపోతే, దేవుని జ్ఞాపకాలు లేకపోతే తప్పిపోతాం. అపవాదిగాడు ఆపరేట్ చేసి వాడి వైపుకి తిప్పుకుంటాడు, దారి మళ్లించేస్తాడు, నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి జాగ్రత్త పడాలి. చంపుతావా చస్తావా? నువ్వు చంపకపోతే శరీర క్రియలను నువ్వు చస్తావు. అదే మన అంశము. అయితే ఒక చోట అద్భుతమైనటువంటి సంగతుల్ని మరి పేతురు గారు చెప్తున్నాడు. ఏంటి అంటే లేఖనాలను బట్టి చెప్తున్న మాటలు, హెచ్చరికలు ఏంటి అంటే దర్శన దినమున దేవుని మహింపరచున్నట్లు, అలాగే మనం ఎక్కడ వారమో పరదేశంలో యాత్రికులము, మరి ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను, శరీర క్రియలను చంపివేయాలంటూ ఒక విషయాన్ని వెల్లడిపరుస్తున్నాడు. వారి మధ్య మీరు ఎలా జీవించాలి, ఎటువంటి మనసు కలిగి ఉండాలంటున్నాడు అక్కడ. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాలను విసర్జించుడి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్టు వారి మధ్య మీరు మంచి ప్రవర్తనగా గలవారై ఉండవాలని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. మంచి ప్రవర్తన గలవారై ఉండాలంటాడు. అన్నమాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 మాట చెప్తున్నాడు. కాబట్టి మనము పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మనం ఎలా ఉన్నాం? పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి జీవించారంటాడు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటినీ విసర్జించుడి అంటాడు. ఈ మాట కొలస్సీ సంఘానికి రాసిన లేఖలో 3వ అధ్యాయం 7-8 చెప్తున్నాడు. అలాగే ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి అంటాడు. ఎందుకంటే అక్కడ చెప్తున్న మాటలు బట్టి ఏలయనగా మీ ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. అందుకే మీరు ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి అంటాడు. కొలస్సీ సంఘానికి రాసిన లేఖలో 3వ అధ్యాయం 9-10 మాట చెప్తున్నాడు. అయితే మనం శరీర క్రియలను చంపకపోతే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఆదాము అవ్వలు ఇశ్రాయేలీయులు దేవునికి లోబడలేదు, శరీర కార్యాలను జరిగించారు. అలాగే దేవునికి వారు లోబడలేదు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవంట. ఏంటి అంటే శరీర కార్యములు అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అంటాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే ఇశ్రాయేల్ ప్రజలకు కాదు, దేవుని గృహస్థులుగా ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ మాట గలతీ సంఘానికి రాసిన అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 19-20 మాటలు చెప్తున్న ప్రియమైన వారలారా. అయితే కాబట్టి శరీర క్రియలను మనం ఏం చేయాలంటే చంపివేయాలి. అవి ఒకదానికొకటి విరోధంగా అపేక్షిస్తున్నాయి. శరీరం అనేటువంటిది ఆత్మను బలహీనపరుస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఆత్మానుసారులమా శరీరానుసారులం అంటే ఆత్మానుసారులం. అందుకంటే ఒక మాట, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అంటున్నాడు. అంటూ తర్వాత ఒక అద్భుతమైన సంగతిని ఇక్కడ చెప్తున్నాడు. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, అది ఎంత మాత్రం లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచునేరడు. శరీర స్వభావం గలవారు దేవుని అంట సంతోషపరచునేరడు. లోకానుసారంగా జీవించేవాళ్ళు, శరీర సంబంధంగా జీవించేవాళ్ళు దేవుని సంతోషపరచునేరడు అంటాడు. ఈ మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటను బట్టి మనం చూసినట్లయితే రోమా సంఘానికి రాసిన లేఖలో 8వ అధ్యాయం 5-8 ఈ మాట మనకు కనబడతాయి. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు నుంచురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు నుంచుదురు అంటూ చదువుకున్న మాటలు బట్టి మనం పరిశీలన చేసిన మాటలు. అయితే అందుకంటాడు పౌలు గారు, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. అవి ఏం చెబుతుందంటే శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా కనుక మీరు ఏవి నిశ్చయింతురు అవి చేయకుందురు అంటాడు. గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మాట అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన లేఖలో 5వ అధ్యాయం 16-17 మాటలు కనబడతాయి. కాబట్టి నువ్వు చంపుతావా చస్తావా? శరీర క్రియలను చంపివేయాలి, లేదంటే నువ్వు చస్తావు. ఎందుకంటే మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు. అందుచేత కానీ
అంటూ మాట్లాడుతూ మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అంటాడు. ఆ మాట చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రికలో 8వ అధ్యాయం 13 ఈ మాట కనబడతాయి. కాబట్టి ఆయన నీతిమంతుడు కనుక మరల నీతిమంతుడుగా ఉండాలన్నాడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. కాబట్టి అపవాదిగాడు మొదటి నుంచి ఏం చేస్తున్నాడు? పాపం చేయుచున్నాడు. పాపం చేయుచున్నవాడు ప్రతివాడును అపవాది సంబంధి. పాపం చే ప్రతివాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. కాబట్టి అయితే తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడిన అలాగునే మనమును నూతన జీవం గలవారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంటే ఏం చేయబడుతున్న పాపం విషయంలో? చచ్చిపోతున్న పాపం విషయంలో. ఇది గమనించాల్సిన అవసరం అంతేనే ఉంది. పాపం విషయంలో మనము చనిపోతున్నాము. కాబట్టి అందుకే ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాడు. చదువుకున్న మాటలు రోమా సంఘం రాసిన లేఖలో 6వ అధ్యాయం 4 ఈ మాట మనం చదువుకున్నాం. అయితే అలాగే పాపం విషయంలో మనం ఏమవుతున్నామంటే చనిపోతున్నాం. అందుకే ఒక హెచ్చరికను చెప్తున్నాడు. పాప విషయంలో చనిపోయిన మనము ఇక మీదటి దానిలో ఎలాగూ జీవించుదుము అంటాడు. ఆ మాట రోమా సంఘానికి రాసిన లేఖలు 6:2 ఈ మాట చెప్తున్నాడు. పాప విషయమే చనిపోయిన మనము దానిలో ఎలాగూ జీవించుదామంటాడు. కనుక క్రీస్తు యేసు సంబంధులము శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు సంబంధులు ఏం చేశారంట? శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ ఏం చేశారు? సిలువ వేసి ఉన్నారంటాడు. మునుపటి ప్రవర్తన విషయంలో మరి ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉండాలి దాని గురించి ఒక మాట మనం చూసినట్లయితే ఇప్పుడు చదువుకున్న మాట క్రీస్తు సంబంధులు అనే మాట గురించి గలతీ సంఘం రాసిన లేఖలో 5వ అధ్యాయం 24 మాట ఉంటుంది. అయితే మునుపటి ప్రవర్తన విషయంలో గురించి మాట్లాడుతున్నాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్న వాళ్ళు అంటాడు. ఈ మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాసిన లేఖలు 4వ అధ్యాయం 22-23 మాట కనబడుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మనము లోబడుటకు మిమ్మల్ని మీరు దేనికి దాసులుగా అప్పగించుకుందరో అది పాప విషయమై మరణమునికే కానీ నీతి నిమిత్తం విధేయతకే కానీ దేనికి మీరు దాసులుగా అప్పగించుకుందరు దానికి దాసులవుదురు అంటాడు. ఆ మాట రోమా సంఘానికి రాసిన లేఖలు 6:16 చూసినట్లు మాట కనబడతాయి. కాబట్టి దేవునికి 2 కుమారులు ఉన్నా కానీ మనల్ని కావాలనుకున్నాడు. సృష్టి యావత్తు లేనప్పుడు మనల్ని కావాలనుకున్నాడు. అది గమనించాల్సిన అవసరం. దానికోసం తన కుమారుని, తన సొంత కుమారుని మన కోసం వెనుతీయక మన కోసం అప్పగించాడు. ఆలోచించారా? ఆ గొప్ప త్యాగాన్ని దేవుడు చూపిన ప్రేమను గ్రహించాలి. కాబట్టి చంపుతావా చస్తావా? నువ్వు శరీర క్రియలను చంపకపోతే నువ్వు చస్తావు, నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఆదాము అవ్వలు దేవుని మాటకు లోబడలేదు, శరీర కార్యాలను జరిగించారు, అపవాదికి లోబడ్డారు. అలాగే ఇశ్రాయేలీయులు సైతం కూడా దేవుని మాటను పెడచెవిని పెట్టారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, అరణ్యంలో సంహరించబడ్డారు. యేసుక్రీస్తు మనకు వాళ్ళ శరీరాన్ని ధరించుకొని పాపం లేనివాడుగా జీవించాడు. మనం సైతం ఆయన అడుగుజాడలో నడవాలి. కాబట్టి ఏం చేయాలి? ప్రాముఖ్యంగా మనం చెప్పుకున్న అంశం ఏంటి అంటే చంపుతావా చస్తావా? శరీరానికి రోగం వస్తుందంటే ఎంతగా భయపడిపోయి జాగ్రత్త పడుతూ పెద్ద హాస్పిటల్ చూపించుకుని రోగాన్ని నయం చేసుకున్నాం. కాబట్టి ఆత్మ విషయానికి వచ్చేసరికి భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి నిత్య నరకానికి వెళ్ళిపోతుంది జాగ్రత్త పడకపోతే, వాక్యాన్ని నీలో ఉంచుకోకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే శరీర క్రియలను ఆత్మ చేత. అందుకంటాడు మీరు శరీర సంబంధంగా ప్రవర్తించినట్లా చావలసిన వారా ఎందురు అంటూ తర్వాత ఏమన్నాడంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించదంటాడు. కాబట్టి చంపుతావా చస్తావా అంటే శరీర క్రియలను చంపిన ఎడల, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తావు. నిత్య నరకానికి పోకుండా దేవుని యొద్ద క్రీస్తు కూడా మనందరం వెళ్ళాలని కోరుకుంటూ మరి ఇప్పుడున్న ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని పనులు పాలు భాగస్తులు కావాలని మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను. అలాగే ఈ మాట్లాడిన ఈ కొన్ని మాటలు మరి ఈ రోజున పరిశీలించాము. మరొక దినాన్ని కలుసుకున్నప్పుడు మరి కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాము. చంపుతావా చస్తావా? చంపకపోతే చస్తావు, ఆత్మ సంబంధంగా రెండో మరణానికి లోనవుతావు అనేటువంటి విషయం గురించి గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయునుగాక. మీ అందరికి వందనాలు. ఆమేన్.